ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఆడవారికే కాదు మగవారికి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అవును. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు కానీ అంటే మెచ్యూర్ అయిన ఆడపిల్లలు అవును. ఉన్నా లేదా వాళ్ళ భార్య లేదా 30-40 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరికైనా ఎవరు? ఎవరైనా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము ఏజ్తో Vaginal సంబంధం లేక infections. వెజైనల్ ఇన్ఫెక్షన్స్. పాపం కొంతమందికి ఎందుకు వస్తాయో కూడా తెలియదు. అవును. వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫెమి డిలైట్ ఎలా ఉపయోగపడుతుందంటే మామూలుగా వెజైనాలో రక్షక బట్టులాగా ఉండేది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. వెజైనాలో 2 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసి పెడుతుంది అనమాట. కానీ సాధారణంగా ఆడవాళ్ళు ఏంటంటే కొన్ని పొరపాట్లు చేస్తారు. ఏంటంటే ఏదన్నా మనకు ఇదైనప్పుడు వాళ్ళు వాటర్తో క్లీన్ చేస్తారు. దాన్ని డౌచింగ్ అంటాం అనమాట. వాటర్తో భయంకరంగా క్లీన్ చేసుకుంటారు వెజైనాని. అసలు వెజైనా క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. దానికి ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గాన్ అనమాట. తనంతట అదే క్లీన్ అవుతుంది వెజైనా. ఒకవేళ ఏదైనా ఇరిటేషన్ ఉంటే అవుటర్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా గోరువెచ్చని నీళ్ళతో చేసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్గా ఏం చేస్తారు, ఫుల్ వాటర్ తీసేసి బాగా హార్ష్ఫుల్గా క్లీన్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏదైతే లాక్టోబాసిల్లస్ గుడ్ బ్యాక్టీరియా ఉందో అదంతా బయట వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా అది రెచ్చిపోతుంది అనమాట. అప్పుడు ఈ బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. వెజైనల్ హెల్త్ ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించినప్పుడు పనికొచ్చేటటువంటి ప్రోడక్టే ఫెమి డిలైట్. ఫెమి డిలైట్ కెమికల్స్ లేవు. ఇది కెమికల్స్ కాదు, దీంట్లో గుడ్ బ్యాక్టీరియా. ఇది గ్రీన్ సింబల్ ఉంది. ఇది FSSAI ప్రోడక్ట్. ఇది ఫుడ్ లైసెన్స్ తో వచ్చిన ప్రోడక్ట్. దీంట్లో ఉన్న 2 స్ట్రెయిన్స్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసినట్టు. డానిస్కో అండ్ US లో డానిస్కో అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి అంటే వాళ్ళు ఈ స్ట్రెయిన్స్ గత 20 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం మీద వాడుతూ ఉన్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దీనికి వచ్చేసి 2 స్ట్రెయిన్స్ ఉంటాయి. లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LF14 అని చెప్పేసి. ఇవి 2 ముఖ్యంగా వెజైనల్ హెల్త్ కోసం స్టడీ చేయబడినటివి, తయారు చేయబడినటువంటి గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001 160 క్లినికల్ ట్రయల్స్ లో ఆల్రెడీ టెస్ట్ చేసి సేఫ్టీ ఎఫికసీ ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LF14 వచ్చేసి ఆల్మోస్ట్ 30 నుంచి 60 క్లినికల్ ట్రయల్స్ లో ఆల్రెడీ స్టడీ చేయబడింది. దీంట్లో ఉన్నది కూడా బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, సపోర్ట్ చేసే బ్యాక్టీరియా, వెజైనల్ హెల్త్ కి ముఖ్యంగా పనికొచ్చేటటువంటి బ్యాక్టీరియా. ఈ బాటిల్లో ఉంటాయి 30 క్యాప్సూల్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఇది ఓరల్ గా తీసుకోవాలా? రోజుకు ఒక క్యాప్సూల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది నాకు లేదా సిమ్టమ్స్ ఇరిటేటింగ్ గా ఉంది అన్నప్పుడు ఇది తీసుకోవచ్చా? ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లేదు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాలన్నప్పుడు ప్రివెంటివ్ మెజర్ గా కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు డైలీ తీసుకోలేం కదా, ఎప్పుడు డైలీ తీసుకోవచ్చు? ఒక బాటిల్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. రోజుకు ఒక క్యాప్సూల్ 30 రోజులు వాడుకోవచ్చు. సిమ్టమ్స్ ఉంటే తీసుకుంటాను, సిమ్టమ్స్ లేకుండా నార్మల్ డైలీ లైఫ్ లో వాడడం కష్టం కదా. అంటే కొంచెం వాళ్ళకి ఇరిటేటింగ్ గా ఇలా ఉంటుంది, అలా వాడచ్చు. లేదు మనకి ఎలాంటి ఇష్యూ రాకూడదు అనుకున్నప్పుడు 6 నెలలకు ఒకసారి దీన్ని తీసుకోవచ్చు. అది ఓకే. రోజుకు ఒక క్యాప్సూల్ లెక్కన 30 రోజులు తీసుకొని పక్కన పెట్టించు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నేను మీ వీడియో చూస్తున్నాను ఫస్ట్ టైం, నాకు బయట చెప్పుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి డైరెక్ట్ గా ఇప్పుడు ఈ వీడియో చూసి ఇవి వాడచ్చా? ఖచ్చితంగా వాడచ్చు. ఆవిడ ఏ స్టేజ్ లో ఉన్నా వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు. ప్రివెంటివ్ గా కూడా వాడచ్చు. ఎవరెవరికైతే ఎన్ని రోజుల్లో మార్పు చూడొచ్చు? ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళకి, ఓకే, వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంది, స్మెల్లీగా ఉంది, ఇరిటేటింగ్ ఉంది, పాస్ పోసుకునేటప్పుడు వాళ్ళకి నొప్పిగా ఉంది, ఇలాంటప్పుడు తీసుకోవడం మొదలు పెడితే 7వ రోజుకి వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గడం గమనించవచ్చు. ఆ తర్వాత ఒక 1 మంత్ వాడుకోవచ్చు. ఇది ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే మన దగ్గర డైటీషియన్స్ ఉంటారు, అమ్మాయిలే ఉంటారు. వాళ్ళు వీళ్ళతో మాట్లాడితే కనుక వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు అనేసి. ఆ తర్వాత ఆర్డర్ పెట్టి దీన్ని తీసుకొని కానీ వాడుకుంటే వాళ్ళకి సూపర్గా ఉపయోగపడుతుంది. ఏది కూడా న్యాచురల్గా, ప్రత్యేకించి వెజైన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాను, చాలా ఎమోషనల్ ఆర్గాను. అది చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి ఒక ఇది. అదే వెస్ట్రన్ కంట్రీస్ లో మనకు చూస్తే కనుక, వెస్ట్రన్ కంట్రీస్ లో కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఓపెన్ గా మాట్లాడతారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మనకి ఏంటంటే ఇంకా సిగ్గు బిడియము, చెప్తే ఏమని అనుకుంటారేమో అని ఈ స్టిగ్మాతో ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారు కానీ బయట చెప్పుకోరు. కానీ ఈ రోజులు మారినాయి. ఇప్పుడు కొంచెం సైన్స్ అడ్వాన్స్ అయ్యింది, ఎంతో డెవలప్మెంట్ వచ్చింది. సో ఇలా అంతా ఆలోచించుకుంటా ఒక క్వాలిఫైడ్ పీపుల్తో మాట్లాడి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ వాళ్ళ ఇరిటేషన్ తగ్గుతుంది, వాళ్ళ వెజనల్ హెల్త్ పెరుగుతుంది. సో వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటా ఉంటే, అంటే పిల్లలకు ప్లాన్ చేసుకుంటా ఉంటే దానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళ భాగస్వామికి కూడా మంచి ఒక ఇది సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో విన్నారు కదండి. ఇది మీకు అవసరం అనుకుంటే
ఇది నాకు రిక్వైర్డ్, నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి. మీ వివరాలు కూడా వాళ్ళకి ఇవ్వండి. తర్వాత దీన్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు వాడిన 7వ రోజు నుండి మార్పు చూడగలరు. కొంచెం ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటే ముందుగానే చూడగలరు. లేదు ముందుగానే నేను వాడుకుంటాను, నాకు సిమ్టమ్స్ ఏమన్నా కనిపించకుండా అంటే 6 నెలలకు ఒకసారి కూడా వాడుకోవచ్చు. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.